వాడు పెద్ద మొగోడు ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వెయ్యమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. ఎవర్రా ఏసేసి? నేను ఎక్కడికైనా వెళ్తే స్టార్ హోటల్లోనే స్టే చేస్తాను, అక్కడే ఫుడ్ కూడా తింటాను. ఇక్కడ నాకు పనుండి పల్లెటూరులో ఎక్కడ స్టే చేయడానికి అవకాశం లేదు కాబట్టి మీ ఇంట్లో ఉంటున్నాను. అంతే తప్ప నాకు గతిలేక కాదు. ఆ మాట మేమెవ్వరం అనలేదు కదా బాబు. మీరనక్కర్లేదండి, ఊళ్ళో వాళ్ళు అనుకునేలా చేస్తున్నారు కదా. అయితే ఇప్పుడు ఏమంటారు? మీ ఇంట్లో ఫ్రీగా ఫుడ్ తింటున్నాను, ఫ్రీగా ఉంటున్నాను అని ఊళ్ళో వాళ్ళ దగ్గర అనిపించుకునే అవసరం నాకు లేదు. నేనొకరికి భారంగా ఉండే మనిషిని కాదు. అయితే ఇప్పుడు ఏమంటావు బాబు? నేనిక్కడ ఉన్నన్ని రోజులు పేయింగ్ గెస్ట్గా ఉంటాను. నేను హోటల్లో ఉండే ఫుడ్ తింటే ఎంత ఖర్చు అవుతుందో అది నేను ఇచ్చేస్తాను. ఇన్నాళ్ళు నేనున్నదానికి ఉండబోయేదానికి కలిపి ఇదిగోండి 10,000 ఇస్తున్నాను, తీసుకోండి. చూడు బాబు, మేం ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ నీ దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటాం? నువ్వు మాకు సాయం చేసావు, మా ఆయన ఆపరేషన్కి డబ్బులు ఇచ్చావు. అది కేవలం అప్పనే మీరు అనుకుంటున్నారు కదా. మీరు నాకు ఫ్రీగా భోజనం పెట్టడానికి నేను మీకు అయిన వాడినా, బంధువునా, లేక మీకు కావాల్సిన సొంత వాడినా? ఎప్పటికీ కాదు. అమ్మా, నువ్వు డబ్బులు తీసుకో, పర్లేదు. ఎలా తీసుకుంటామే? ఇప్పుడు మనం డబ్బులు తీసుకుంటే ఆయన మనకి పేడ్ గెస్ట్ అవుతాడు. అదే తీసుకోకపోతే మనకి సొంత మనిషి అవుతాడు. నాన్న ఆపరేషన్కి 10 లక్షలు ఆయన అప్పుగానే ఇచ్చారు. ఆ అప్పు తీర్చగానే అతను వెళ్ళిపోతాడు. ఆయన ఎప్పటికీ మనకి పరాయివాడని ఊళ్ళో వాళ్ళకి, మనకి, చివరికి ఆయనకు కూడా అర్థం కావాలంటే ఆయన దగ్గర మనం డబ్బులు తీసుకోవాలి. థ్యాంక్ యూ. ఏంటి అలా అనేసావు? సర్లే, ఏదో విధంగా టైంకి డబ్బులు అందాయి కదా. నాన్నకి టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఇవి నీ దగ్గరుంచు. ఏమండి, ఏదో పని మీద ఎటు వెళ్తున్నట్టున్నారు? మీకు అనవసరం. కోపంగా ఉన్నట్టున్నారు. ఏమీ అనుకోకండి, నేను ఓపెన్గా ఉండే టైప్, ఏది మనసులో దాచుకోలేను. అతనేదో అన్నాడు, నాకు ఇబ్బందిగా అనిపించి మీతో చెప్పాను. ఇప్పుడు నేను పేయింగ్ గెస్ట్ అని మీకు క్లారిటీ వచ్చింది, నాకు క్లారిటీ వచ్చింది. ఇంక మన మధ్య గొడవ ఏమని చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? నాన్న మెడిసిన్స్ తీసుకురావడానికి టౌన్కి వెళ్తున్నాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆ ప్రిస్క్రిప్షన్ ఇవ్వండి. అవసరం లేదు, నేను తెచ్చుకోగలను. మీ డబ్బులతోనే తెస్తానండి. వద్దు. పోన్లేండి, మిమ్మల్ని కార్లో తీసుకెళ్తాను. మీలాగా స్టార్ హోటల్లో ఉండే రేంజు, కార్లో తిరిగే రేంజ్ మాది కాదండి. అమ్మో, ఇందాక మాటల్ని మనసులో గట్టిగా పెట్టుకున్నారని అర్థమైంది. సారీ అండి, ఏదో ఫ్లోలో అలా మాట్లాడాను. రండి, టౌన్కి తీసుకెళ్తాను. అక్కర్లేదు, నేను ఆటోలో వెళ్తాను. నాకు ఆటోలో టౌన్కి వెళ్ళడం అలవాటే. ఏంటి తెగవంతులు చేసుకుంటున్నావు?
ఏంటోనండి, కడుపులో తిప్పేస్తూ ఇబ్బందిగా ఉంది. కడుపుతో ఉన్నప్పుడు ఇవన్నీ మామూలే. కానీ అదో రకంగా ఉందండి. అయితే నువ్వు తినదేదో అరకపోయి ఉండాలి. అది కాదండి, ఇందాక మీరిచ్చిన పాలు తాగినప్పటి నుంచి తేడాగా ఉంది. అవి ఉట్టిపాలే కదా? లేదు, అందులో కలిపాను. ఏం కలిపారు? పంచదార కలిపానే, లేకపోతే ఏం కలుపుతాను? నన్నే అనుమానిస్తున్నావా? చచా, నా ఉద్దేశం అది కాదండి. ఛీ, కడుపుతో ఉన్నావు కదా అని కింగ్ లాంటోని కనికరించి పెండేనందుకు బాగా బుద్ధి చెప్పావే. గేదెకి గడ్డి పెడితే ప్రేమతో పాలిస్తుంది, కానీ పెళ్ళానికి ప్రేమతో పాలిచ్చినా మొగుడికి గడ్డే పెడుతుందని మరోసారి లోకానికి నిరూపించావు. అయ్యయ్యో, మీ ప్రేమని నేను అనుమానించట్లేదండి. నా మీద నింద వేశాక నువ్వు మాట్లాడే అర్హతను కోల్పోయావు. పో ఇక్కడి నుంచి. కడుపుతో ఉన్న అమ్మాయి మీద అలా కేకలు వేయకూడదురా. అమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అంతకీ తగ్గకపోతే హాస్పిటల్కి వెళదాం. సరే మావయ్య గారు. ఎందుకు రాడావుడు చేస్తున్నావు? నా మీద దానికి ఏ పాటి నమ్మకం ఉందో టెస్టింగ్ చేస్తున్నానా? ఇంతకీ ఏ పాటి నమ్మకం ఉందో? అది నా మీద నమ్మకాన్ని మించిన ప్రేమ ఉంది నాన్నా. ఒకవేళ దానికి అబార్షన్ అయ్యాక నేనే స్వయంగా వెళ్ళి నా వల్ల నీకు అబార్షన్ అయిందని చెప్పినా కూడా అది నమ్మేట్టు లేదు. మరీ మంచిది. ఒకవేళ ఈ విషయం బయటికి పొక్కిందంటే చాలా పెద్ద సమస్య అయిపోతుందిరా. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. 2 రోజుల్లో ఎలాగూ దాని కడుపు కరిగిపోతుంది. హాస్పిటల్లో డాక్టర్ చేత ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పిద్దాం. అప్పుడు కూడా నువ్వు బాధగా నటించి ప్రేమగానే వ్యవహారాన్ని చక్కబెట్టాలి. అర్థమైందా? అర్థమైంది నాన్నా. ఏమండి, మజ్జిగ తీసుకోండి. పార్వతి, గాయత్రి ఎక్కడా? మీకు టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్ళిందండి. మిమ్మల్ని టెన్షన్స్ పెట్టుకోవద్దన్నాడండి డాక్టర్. ఎక్కువ ఆలోచించడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కళ్ల ముందే సమస్యలు కనిపిస్తుంటే ఆలోచించకుండా ఎలా ఉండమంటావు పార్వతి? ఏమండి, ఆ అబ్బాయి డబ్బుల గురించి ఇబ్బంది పెట్టే మనిషి కాదండి. కాకపోవచ్చు, కాని తనిక్కడ ఉండడం వల్ల మన పరువు ఏమైపోతుందో అని కంగారు పుడుతోంది. మన గాయత్రి ఏమైపోతుందో అని భయమేస్తోంది. కానీ ఇప్పుడు మీరు ఏం చేయగలరు? తెలిసిన వాళ్ళని అడిగారు, బ్యాంకు లోన్ గురించి ప్రయత్నించారు, చివరికి ఆఫీసులో పిఎఫ్ లోన్ అవుతుందనుకున్నారు. భగవంతుడు ఎక్కడికక్కడ దారులు మూసేస్తూ ఉంటే బాధపడ్డం తప్ప మీరు మాత్రం ఏం చేయగలరండి? మన తలరాత ఇలా ఉందని సరిపెట్టుకోవడం తప్ప. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటే ఎలా చెప్పండి? మీరు అనేవాళ్ళుంటేనే కదా మనం రేపైనా ఈ సమస్య నుండి బయటపడగలం. మీకేమైనా జరిగితే కుటుంబానికి ఎంత అన్యాయం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. మనకి వేరే దారుంటే
మనం ఎలా బాధపడాల్సిన అవసరం లేదండి. ఒక దారుంది పార్వతి.